బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 7 లెసన్ 7 7వ పాఠం అబద్ధమునకు జనకుడు. అబద్ధమునకు జనకుడు అనగా అబద్ధమునకు ప్రారంభికుడు, అబద్ధమునకు పుట్టినిల్లు, అబద్ధమునకు మొదలు ఎవరో ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఉన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, సాతాను కూడా ఒకప్పుడు దేవదూతే, ఆ దేవదూతను సృష్టించినవాడు దేవుడే, కనుక అన్నింటికీ ప్రారంభం దేవుడే అని అనుకుంటారు. అయితే ఇది తప్పుడు అభిప్రాయం. ఎలాగో ఈ పాఠ్యాంశం ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. దేవుడు అన్నింటికీ ప్రారంభం అయినప్పటికీ మంచితనం అంతటికీ, న్యాయము అంతటికీ, సత్యము అంతటికీ దేవుడు ప్రారంభికుడు. మరి అబద్ధానికి, అన్యాయానికి, అక్రమానికి ప్రారంభికుడు ఎవరో తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరకు రావాలి. అంతే తప్ప మన యొక్క స్వంత ఆలోచనతో ఊహించుకోకూడదు, ఒక నిర్ణయానికి రాకూడదు. అపవాదిని కూడా దేవుడే సృష్టించాడు కనుక దేవుడు అపవాది అలా ఉండడానికి కారణమా? కానే కాదు. అపవాదిని దేవుడు దేవదూతగానే సృష్టించాడు. మరి ఆ అపవాది ఎందుకు ఇలా మారిపోయాడు అనే దానిని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం ఈ సందర్భాన్ని వివరిస్తోంది. ఆ వాక్య భాగంలో ఉన్న మాటలు ఎవరివో కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలు. చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వాక్యం నుండి ఆయన అడుగుతున్నారు, మీరేల నా మాటలు గ్రహింపకున్నారు, మీరేల నా మాటలు గ్రహింపకున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు చుట్టూ ఉన్నటువంటి యూదులను ప్రభు అడుగుతున్నారు, మీరెందుకు నా మాటలు గ్రహింపకున్నారు? ఎందుకు నా మాటలు గ్రహింపకున్నారు? ఈ ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు అడగటంలో ఒక ఆశ్చర్యాన్ని ఆయన వెళ్ళబుచ్చుతున్నారు. ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అనగానే, మీరందరూ దేవుని వలన పుట్టినవారు, మీరందరూ కూడా దేవుని వలన పుట్టినవారు, దేవుని కొరకు బ్రతకవలసిన వారు, దేవుడు చెప్పిన దానిని పూర్తి చేయవలసిన వారు, దేవుని నిమిత్తము మరణించవలసిన వారు. అటువంటిది దేవుడే తెలియకుండా బ్రతుకుతున్నారు. దేవుని గూర్చి పరిచయం చేస్తుంటే మీరు వ్యతిరేకిస్తున్నారు. దేవుని కుమారుడనైనటువంటి నన్ను మీరు ఎదిరిస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు. ఆ తర్వాత ఆయన పలుకుతున్నటువంటి మాటలను చూడండి. మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు నా బోధ వినటం లేదు. మీరు నా బోధ వింటే, అనగా నేను చెప్పిన మాటలు మీ చెవులలో నుండి మీ హృదయములోనికి వెళితే, మీ ఆలోచనలను తలుపు తడితే, అప్పుడు మీరు నా మాటలను గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు నా మాటలను వినటం లేదు, నా బోధ వినటం లేదు. మీరు దేవునికి పిల్లలు అయినప్పటికీ, మీరు దేవునికి స్వయంగా కుమారులైనటువంటి ఆత్మలుగా శరీరాలను ధరించుకొని వచ్చినప్పటికీ, మీరు దేవుని చిత్తమును నెరవేర్చవలసినప్పటికీ, మీరు ఇదిగో నా బోధను వినటం లేదు, నా మాటలను మీరు గ్రహించటం లేదు. ఎందుకు అనగానే చూడండి, తర్వాత ఆయన సమాధానాన్ని తెలియజేస్తున్నారు. మీరు ఇలా మారిపోవడానికి కారణం ఏమిటి అనగానే చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అదేమిటి? మేము దేవుని వలన పుట్టిన వారము కదా, మేము దేవునికి పిల్లలము కదా, అపవాది మమ్మలను కనలేదే
అపవాది మమ్మను పుట్టించలేదే అని ఎవరైనా అనుకుంటే జాగ్రత్తగా ఈ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మొదట దేవుని వలన పుట్టినవారే. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ప్రారంభం దేవుని వలన కలిగినదే. వారందరూ కూడా అలా పుట్టినవారే. మరి తరువాత ఎలా మారిపోతున్నారు? ఆ దేవునికి దూరంగా వారు వెళ్ళిపోతున్నారు. అపవాదికి పిల్లలుగా వారు మారిపోతున్నారు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఈ తప్పుడు కార్యక్రమాలకు, ఈ అక్రమానికి, అన్యాయానికి దేవుడు ప్రారంభం అని అనుకోకండి. అపవాది ప్రారంభం. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. కొంతమంది దుర్మార్గులు కూడా ఈ భూమి మీద ఏమనుకోవచ్చు, నన్ను దేవుడే పుట్టించాడు, నేను చేసిన ప్రతి పాపానికి కూడా దేవుడే కారణమని దేవుని మీద నేరం నెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. ఏమంటే అపవాది అయినవాడు ఎంత తప్పుడు విధానాన్ని, తప్పుడు ఆలోచనను మనుషుల్లో పుట్టిస్తున్నాడో చూడండి. నేరాన్ని దేవుని మీద నెట్టు అంటున్నాడు. నేరాన్ని దేవుని మీద నెట్టు అంటున్నాడు అపవాది. నేను ఈరోజు ఒక దుర్మార్గునిగా, దొంగగా, నరహంతకునిగా, వ్యభిచారిగా ఉండటానికి కారణం ఎవరు అంటే దేవుడే అని చెప్పమంటున్నాడు అపవాది. అందుచేతనే కొంతమంది మనుషులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు చెడ్డదానికి ప్రారంభికుడు కాడు, అన్యాయానికి ప్రారంభికుడు కాదు, అబద్ధమునకు ఆయన జనకుడు కాదు. మరి ఎక్కడ పుట్టింది? ఎవరి వలన పుట్టింది? అసలు ఎవరు ప్రారంభికులు? అసత్యమునకు, అబద్ధమునకు, అక్రమమునకు, అన్యాయమునకు ప్రారంభం ఎవరు? మొదలు ఎవరు? ఇక్కడ మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడే మీ తండ్రి. మీరు ఇలా బ్రతుకుతున్నారంటే, ఇలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారంటే, మీరు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారంటే, మాట్లాడుతున్నారంటే కారణం ఎవరో తెలుసా? అపవాది. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇంతకీ వాడెవడో తెలుసా? చూడండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాడు ఆది నుండి నరహంతకుడు. ఆ నరహత్య అనేది వాడి దగ్గర ప్రారంభమైంది. అక్రమం అనేది వాడి దగ్గర ప్రారంభమైంది. అబద్ధం అనేది వాడి దగ్గర ప్రారంభమైంది, దేవుని దగ్గర కాదు. దేవుడు సత్యమునకు సృష్టికర్త, న్యాయమునకు సృష్టికర్త, అంతే తప్ప అబద్ధానికి కాదు. వాడు ఆది నుండి నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. ముందు సత్యం పుట్టింది, ఆ తర్వాత సత్యమునకు భిన్నమైన అసత్యం వీడిలో పుట్టింది. వాడు సత్యమందు నిలవలేదు, వాడు సత్యమందు నిలిచినవాడు కాడు. ఆ తర్వాత వాని యందు సత్యమే లేదు. పోనీ కొద్దిగా వాడు సత్యమునకు భిన్నంగా వెళ్ళి మిగిలిన సత్యమును పాటిస్తున్నాడంటే లేదు, వాడి దగ్గర సత్యం అనేది ఉండదు, సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధం ఆడతాడు, వాడి స్వభావమే అబద్ధపు స్వభావం. ఆ స్వభావాన్ని అనుసరించి వాడు మాట్లాడతాడు. ఈ స్వభావానికి ప్రారంభం వాడే, దేవుడు కాదు. వాడు దేవదూతగా సృష్టింపబడి ఉండొచ్చు, వాడిని వెంబడించినటువంటి దూతలు దేవుని దూతలుగా సృష్టింపబడి ఉండొచ్చు. కానీ తరువాతి కాలములో వారు అబద్ధమునకు పుట్టినిల్లులుగా మారిపోయారు, అసత్యమునకు పుట్టినిల్లులుగా మారిపోయారు. ఈ రహస్యం మనకు అర్థం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడు అంటే అర్థం ఏంటి? తండ్రి. జనకుడు అంటే తండ్రి. లేక ఫుట్నోట్లో మీరు చూడండి, అబద్ధికునికి జనకుడునై ఉన్నాడు. అబద్ధికునికి జనకుడు, అబద్ధికునికి తండ్రి ఎవడు? అపవాది. తండ్రి అయిన దేవుడు కాదు. తండ్రి అయిన దేవుని యందు ఎప్పుడు సత్యం ఉంటుంది, అసత్యం అనేది అక్కడ ఉండదు. మరి అసత్యం ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టిందంటే అపవాది అయిన వానిలో పుట్టింది.
అపవాది అయిన వాడు లేక సాతానైన వాడు అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. క్లియర్ కట్ డెఫినిషన్. అబద్ధమునకు జనకుడు అనగానే ఎవరన్నమాట? అపవాది. అంటే అబద్ధం అనేది, అసత్యం అనేది ఎక్కడ ప్రారంభమైందన్నమాట? ఎక్కడ పుట్టిందన్నమాట? ఎవరిలో పుట్టిందన్నమాట? అపవాదిలో పుట్టింది. అపవాది దగ్గర ప్రారంభమైంది. ఈ పుట్టుకకు దేవునికి సంబంధం లేదు. అనగా అబద్ధం అనేది, అబద్ధ స్వభావం అనేది అపవాదిలో కనిపించడానికి దేవునికి సంబంధం లేదు. అపవాది అయినోడు అలా మారిపోయాడు. ఈరోజు ఒక మనిషి చెడ్డవానిగా మారిపోతున్నాడంటే దేవునికి సంబంధం ఏంటి? దేవుడు ఒక మనిషిని చెడ్డవానిగా మారమంటున్నాడా? పైగా దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చి, ఇదిగో చెడుతనం ఈ విధంగా ఉంది, నీవు చెడుతనంలో ప్రవేశించకని ఆయన నేర్పిస్తున్నాడు కదా, సత్యమును ప్రబోధిస్తున్నాడు కదా, నీతి మార్గమును మనకు వెల్లడి చేస్తున్నాడు కదా. కనుక దేవునిలో ఏమాత్రము అబద్ధము లేదు. అపవాది అయిన వాడు అబద్ధికునికి జనకుడు, లేక వాడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు ప్రారంభికుడు అని మీరు తెలుసుకోవాలి. వాడు ఆది నుండి కూడా ఇదే చేస్తున్నాడు. అబద్ధాన్ని ఆడుతున్నాడు, అబద్ధంలోనికి మనుషులను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వాడికి పిల్లలుగా మార్చేసుకుంటున్నాడు. ఉదాహరణ మనం చూద్దాం. ప్రారంభానికి మనం వెళదాం. అక్కడ మనకు చక్కగా ఈ విషయం అర్థమవుతుంది. వాడు ఆది నుండి ఏ విధంగా అబద్ధికుడుగా, నరహంతకుడుగా, అన్యాయస్తుడుగా, అక్రమకారుడుగా ఉన్నాడో మనము ఈ ఉదాహరణను చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వాక్యము నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై యుండెను. దేవుడు భూజంతువులను చేశాడు. భూజంతువులలో అన్నింటిలో కూడా యుక్తి కలిగినటువంటి జంతువేదా అని చూసుకున్నాడు అపవాది. ఆ చెడిపోయిన దేవదూత యుక్తి కలిగినటువంటి జంతువేదా అని చూసుకున్నాడు. యుక్తి కలిగినది ఏది? సర్పము. సర్పాన్ని ఎన్నుకున్నాడు. ఆ సర్పంలోనికి వచ్చాడు. అది ఆ స్త్రీతో, ఆ సర్పంలోనికి ఎందుకు వచ్చాడు అపవాది అయిన వాడు? హవ్వను మోసగించటానికి, హవ్వ ద్వారా మరలా ఆదామును మోసగించటానికి టార్గెట్ పెట్టుకున్నాడు. అది అనగా అపవాది అయిన వాడు సర్పములో ఉండగా, సర్పము ఇదిగో హవ్వ దగ్గరకు వచ్చింది, స్త్రీ దగ్గరకు వచ్చింది. అది ఆ స్త్రీతో ఏమని మాట్లాడుతుందో చూడండి. అబద్ధాన్ని మాట్లాడుతుంది. ఇది నిజమా? నిజాన్ని ఇది నిజమా అని అడుగుతుంది. ఒక సందేహాన్ని అక్కడ సృష్టిస్తుంది. అబద్ధం ఆడేవాడు ఎప్పుడు కూడా అంతే. అబద్ధమునకు జనకుడు ఎప్పుడు కూడా అంతే. సత్యమును వాడు అబద్ధముగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక సందేహాన్ని సృష్టించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇది నిజమా అని అడుగుతున్నాడు చూడండి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఏంటి? ఈ తోట చెట్ల ఫలములలో దేనిని మీరు తినకూడదా అని తెలియనట్టు అమాయకంగా అడుగుతుంది. ఇది ఎంతో కుయుక్తితో ఉందన్నటువంటి విషయం హవ్వగారికి అర్థం కాలేదు. అమాయకంగా అడుగుతుందేంటి అని హవ్వగారు అనుకుంటున్నారు. అది మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి ఇలా అమాయకంగా అడుగుతుందని హవ్వగారికి తెలియలేదు. అప్పుడు హవ్వగారు ఏమంటున్నారు చూడండి. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, నీకు తెలియదా? మేము తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. ఇది సత్యం. దేవుడు ఈ సత్యమును చెప్పాడు. దేవుడు ఈ ధర్మాన్ని మాకు విధించాడు. దేవుడు ఈ ఆజ్ఞను మాకు జారీ చేశాడు అని హవ్వ, ఈ స్త్రీ ఆ సర్పముతో ఈమె కూడా అమాయకంగానే చెబుతుంది. సర్పం ఏమని అడిగింది? ఈ తోట చెట్ల ఫలములలో దేనిని మీరు తినకూడదా అని అడిగింది. లేదు అన్నీ తినచ్చు, కానీ తోట మధ్యనున్నటువంటి వృక్ష ఫలములను మాత్రమే మేము తినకూడదని దేవుడు హెచ్చరించాడు. ఎందుచేతనంటే ఆ వృక్ష ఫలములను మేము తింటే చనిపోతామని దేవుడు చెప్పాడు అని
ఈ స్త్రీ సర్పముతో చెప్పింది. అందుకు సర్పము ఇప్పుడు ప్రయోగిస్తుంది చూడండి, మోసం, అబద్ధం. అందుకు సర్పము, మీరు చావనే చావరు. పుట్టిందా అబద్ధం? ఎక్కడ పుట్టిందండి ఈ అబద్ధం? దేవుని దగ్గర పుట్టిందా ఈ అబద్ధం, లేక అపవాదిలో పుట్టిందా ఈ అబద్ధం? మీరు చావనే చావరు అనేటువంటి మాట ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టిందండి? ఈ స్వభావాన్ని దేవుడు పుట్టించాడా సర్పంలోని? ఈ స్వభావాన్ని అపవాదిలో దేవుడు పుట్టించాడా? లేదు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా సత్య స్వభావమే ఉంటుంది. దేవుడు పూర్తిగా సత్యముతో నిండిపోయినవాడు. ఆయన ఆదాము హవ్వలతో, ఇదిగో తోట మధ్యనున్న చెట్టు ఫలములను మీరు తినకూడదు, వాటిని తినదినమున మీరు చనిపోతారు, ఆత్మీయంగా చనిపోతారు. ఆత్మీయంగా చనిపోతారంటే నాతో మీకు సంబంధం తెగిపోతుంది, మీరు పాపాత్ములు అయిపోతారు, కనుక తినకండి, మిగిలిన చెట్టు ఫలాలను మీరు నిరభ్యంతరంగా తినండి అన్నాడు దేవుడు. దేవుని దగ్గర సత్యం ఉంది, దేవుని దగ్గర యథార్థత ఉంది. కానీ ఈ మాట ఎక్కడ పుట్టింది? మీరు చావనే చావరు అనేటువంటి అబద్ధం ఎవరిలో పుట్టింది? ఎక్కడ పుట్టింది? అపవాదిలో పుట్టింది. అపవాది దానికి జనకుడు, క్రియేట్ చేశాడు ఆ అబద్ధాన్ని. మీకు అర్థమవుతుందా? అబద్ధాన్ని క్రియేట్ చేశాడు. తల్లిదండ్రులు పిల్లలను కంటారు, పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులు మేమే చెప్పాం, ఇలా అబద్ధం ఆడమని మేమే చెప్పాం అంటారా? అసలు అలా చెబుతారా? తల్లిదండ్రులు పిల్లలకు ఇలా అబద్ధం ఆడు, అలా అబద్ధం ఆడని చెబుతారా? అబద్ధమునకు జనకులుగా తల్లిదండ్రులు ఏమైనా ఉంటారా? పిల్లలు అలా అబద్ధం ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులే ఆశ్చర్యపోతారు, వీడేంటి ఎంత టాక్టీస్గా అబద్ధం ఆడుతున్నాడు. వారి పిల్లలు అబద్ధాలు ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులే ఆశ్చర్యపోతుంటారు. చూడండి, ఆయా సందర్భాల్లో ఆశ్చర్యపోతుంటారు. ఎక్కడ నేర్చుకున్నారా? స్కూల్లో నేర్చుకున్నావా? మీ ఫ్రెండ్స్ చెప్పారా? చెడు సహవాసాలలో నీవు ఉన్నావా? ఎలా వచ్చింది ఈ స్వభావం నీలోకి? ఎలా వచ్చింది? నీవు ఇలా అబద్ధం ఎలా ఆడగలుగుతున్నావు? నీవెంత కుయుక్తితో ఎలా ఉండగలుగుతున్నావు అని తల్లిదండ్రులు పిల్లలు అలా అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఆశ్చర్యపోతూ అడుగుతుంటారు. చూడండి, అపవాది అయిన వానిలో పుట్టింది అబద్ధం. మీరు చావనే చావరు, మీరు చావనే చావరు అంటున్నాడు. అసలు ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు పుట్టించారు ఈ స్టేట్మెంట్ని? అపవాది అయిన వాడు, వాడే జనకుడు దీనికి, వాడే జనరేటర్ దీనికి, వాడే ప్రారంభం, వాడే ఈ అబద్ధానికి సృష్టికర్త. జాగ్రత్తగా తెలుసుకోవాలి ఈ మాటలు మీరు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. మరల అబద్ధానికి మరల ఇంకో అబద్ధాన్ని జోడించింది. రీజనింగ్ ఇచ్చింది. మిమ్మల్ని దేవుడు ఆ వృక్ష ఫలములను ఎందుకు తినొద్దని చెప్పాడంటే, మీరు చావరు, మీరు చావరు, నేను చెబుతున్నాను వినండి, మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని అబద్ధాన్ని అల్లింది. అబద్ధం వాడి దగ్గరే పుట్టింది, ఆ అబద్ధాన్ని స్త్రీతో వాడు చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ అమాయకంగా నిజాన్ని నిర్ధారించుకోకుండా, ఫ్యాక్ట్ న్యూస్ ఏదో తెలుసుకోకుండా తప్పు చేసింది. అంటే ఆజ్ఞాతిక్రమమును జరిగించింది. ఆ తర్వాత ఆదాము కూడా హవ్వ మాటలు విని ఆజ్ఞాతిక్రమమును జరిగించాడు. ఆ ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు, శపింపబడ్డారు, దేవునితో సంబంధాన్ని కోల్పోయారు, పాపాత్ములుగా వారు చిత్రీకరింపబడ్డారు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? అపవాది అయిన వాడు అబద్ధమునకు జనకుడు. అలాగే అబద్ధికులందరికీ కూడా వాడు జనకుడు. మీరు గొప్పవారిని చిత్రీకరించుకోవటానికి నేను ఈ తప్పు చేశాను, కానీ నేను ఈ తప్పు చేసినా నన్ను సృష్టించిన వాడు దేవుడే గనక ఈ తప్పును కూడా దేవుడే సృష్టించాడని తప్పుడు మాటలు పలకకండి. దేవుడు మిమ్మును యథార్థవంతునిగా సృష్టించాడు. దేవుడు మనుషులను ఏ విధంగా సృష్టించాడు? యథార్థవంతులుగా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వాక్యంలో మనం ఏమని చదువుకుంటున్నాం? దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించాడు, నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనుచున్నారు, కల్పించుకుని ఉన్నారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం కదా.
కనుక దేవుడు సత్యమునకు సృష్టికర్త, ధర్మమునకు సృష్టికర్త, న్యాయమునకు సృష్టికర్త. అపవాది అయినవాడు అబద్ధానికి సృష్టికర్త, అక్రమానికి సృష్టికర్త, అన్యాయానికి సృష్టికర్త, అధర్మానికి సృష్టికర్త. ఈ విషయాన్ని మీరు చక్కగా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకను మనము పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఆదాము హవ్వలు అపవాది యొక్క మోసమునకు లోనైపోయారని మరలా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలా మోసగింపబడ్డారు వారు? హవ్వ కావచ్చు, తర్వాత ఆదాము కావచ్చు, ఎలా మోసగింపబడ్డారు? అపవాది వలన, అపవాది యొక్క కుయుక్తి వలన. అంతే తప్ప దేవుడు ఆ మోసానికి ప్రారంభం కానే కాదు. అపవాది అయిన వాడే అబద్ధానికి, మోసానికి ప్రారంభికుడు, జనకుడు. చూడండి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రారంభం నుంచి అదే వాడుక. ఇదిగో ఈరోజు మీరు కూడా అపవాది అయిన వాని యొక్క మోసంలో పడిపోతారేమోనని నేను భయపడుతున్నానని పౌలు గారు అంటున్నారు. క్రీస్తు దగ్గర సరళత ఉంది. సరళత, సరళ రేఖ అంటే మనకు అర్థం ఏమనొస్తుంది? నిదానం, నిదానమైనటువంటి మార్గము. అందులో నుండి మిమ్మును తప్పించేస్తాడేమో, సాతాను మిమ్మును ఆ మార్గములో నుండి తప్పించేస్తాడేమో అని భయపడుతున్నానంటున్నారు పౌలు గారు. ఆ రోజు అలాగే కదా, సరళత నుంచి తప్పించేశాడు. కుయుక్తి, వాడి దగ్గర కుయుక్తి ఉంది. అంటే వాడి మాటలు నమ్మేలా అనిపిస్తాయి. నమ్మేలా అనిపిస్తేనే కదా నమ్ముతారు. ఏమంటే మనలను ఎవరైనా వ్యక్తులు లోక సంబంధమైనటువంటి విషయాలలో మోసం చెయ్యాలి అని అనుకుంటే, వారు తీర్మానించేసుకున్నారనుకోండి, వీనిని ఎలాగైనా సరే మోసగించేయాలి అని నిర్ణయించేసుకున్నారనుకోండి, ఇక సప్త సముద్రాలు దాటి లేక సప్త సముద్రాలు ఈది ఎలాగైతే కార్యాన్ని నెరవేర్చుకుంటారో అన్ని కష్టాలు పడి ఫలానా వ్యక్తిని మోసం చేసేస్తారు. ఎవరినైతే టార్గెట్ పెట్టుకున్నారో వారిని మోసం చేసేస్తారు. తీయని మాటలు పలుకుతారు, కుయుక్తితో మోసం చేస్తారు. చూస్తారా, అపవాది అయిన వాడు ఇటువంటి వారికి అనగా ఇటువంటి మోసగాళ్ళందరికీ కూడా ప్రారంభికుడు, అబద్ధికుడు, జనకుడు. వాడు జనరేటర్ వాడే. చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ఆ ఉదాహరణ ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. అప్పుడు మనము సులభంగా ఎవరి చేత మోసగింపబడము. ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మనము ఎవరి చేత కూడా మోసగింపబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అందరూ మనలను ఆత్మ సంబంధముగా మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి మోసం అనుకోండి, చిన్నపాటి నష్టం. ఆత్మ సంబంధమైనటువంటి మోసం అనుకోండి, భారీ నష్టం. ఎందుకంటే ఆత్మే నాశనానికి వెళ్ళిపోతుంది. ఆత్మే నాశనానికి వెళ్ళిపోతుంది. ఈ శరీరపు బ్రతుకు ఎంత 70-80 ఏళ్ళు, సంపాదించిందంతా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి ఆత్మకు సంపాదించుకున్నదేంటి? నిత్య నరకాన్నా? నిత్య నరకాన్నా? అది నాశనం అవుతుంది, అది నష్టం అవుతుంది కదా. కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మనం మోసపోకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి అంటే ఇదిగో అబద్ధమునకు జనకుడు అపవాది అని తెలుసుకొని వాని విషయంలో మనము చాలా మెలకువతో ఉండాలి, చాలా జాగ్రత్తను పాటించాలి. కనుక ఈ వాక్య భాగాల ద్వారా మనకి ఏమర్థమవుతుంది? అబద్ధమునకు పుట్టినిల్లు, అబద్ధమునకు జనకుడు సాతాను, అపవాది, ఘట సర్పము, ఆది సర్పము అని మనకు అర్థమవుతుంది. అలాగే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంగా మీరు చూడండి. ఆయన కూడా తన పత్రికలో ఈ విషయాన్ని తెలియజేశారు. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయము
8వ వాక్యం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు. అపవాది ఎప్పటి నుండి పాపం చేస్తున్నాడు? మొదటి నుండి, ప్రారంభం నుండి, ఫ్రమ్ ది స్టార్టింగ్. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అంతే తప్ప దేవుని సంబంధులు అని అనుకోకండి. అవును దేవుడే పుట్టించాడు, అక్కడ దేవుడు గుర్తొచ్చేస్తున్నాడేంటి? మీరు తప్పు చేసిన తర్వాత దేవుడు గుర్తొచ్చేస్తున్నాడా? మమ్మల్ని దేవుడే ఇలా సృష్టించేశాడు, మేము ఇలా తప్పు చేయడానికి కూడా దేవుడే కారణం అని ఎంత దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారు చూడండి కొంతమంది. మీరు అపవాది సంబంధులుగా మారిపోయారు. ఇక మీకు దేవునికి సంబంధం లేదు. చూడండి, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు. పాపం అనేది వాడి దగ్గర ప్రారంభమైంది. పాపమునకు జనకుడు వాడే. గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. దేవుని దగ్గర పాపం ప్రారంభమైంది అనుకోండి, పాపము చేయువాడు దేవుని సంబంధి అని చెప్పేసాను. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా తప్పుగా వ్రాయబడదు. పాపము చేయువాడు అపవాది, పాపమునకు ప్రారంభం అపవాది, కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. జనరేటర్ వాడు. ఎంతోమంది పాపం చేస్తున్నారు, ఎంతోమంది అక్రమం చేస్తున్నారు, ఎంతోమంది అన్యాయస్తులుగా కనిపిస్తున్నారు, ఎంతోమంది అబద్ధికులుగా ఉన్నారు. వీరందరికీ జనకుడు, వీరందరికీ తండ్రి ఎవరన్నమాట? అపవాది. వీరందరూ అపవాది సంబంధులే, దేవుని సంబంధులు కాదు. తర్వాత అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు వచ్చాడు తప్ప దేవుని కుమారుని యందు అసత్యం లేదు, దేవుని యందు అసత్యం లేదు. ఇంకా చెప్పాలంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుడు అపవాదిని దండిస్తాడు, అపవాదిని శిక్షకు పంపిస్తాడు. అంతే తప్ప దేవునిలో అన్యాయం ఉందా అంటారేంటి? దేవునిలో అబద్ధం ఉంది అంటారేంటి? తప్పు. దేవునిలో ఎప్పుడూ సత్యం ఉంటుంది, దేవునిలో ఎప్పుడూ న్యాయం ఉంటుంది. అబద్ధమునకు అన్యాయమునకు ప్రారంభికుడు అపవాది. ఒకవేళ ఎవరైనా మనుషులు ఈ అబద్ధంలో ఉన్నారు, ఈ అసత్యంలో ఉన్నారు, ఈ అక్రమంలో ఉన్నారంటే వారందరూ కూడా వాడికి సంబంధించిన వారు, అపవాదికి సంబంధించిన వారు అని మీరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అపవాది అయిన వాడు ఈరోజు ప్రపంచం మొత్తంగా మనుషులందరిలో ఎన్నో అబద్ధాలను సృష్టించేశాడు, స్థాపించేశాడండి. ఏమండి, గ్రహాంతరవాసులు ఉన్నారా? లేరు. కానీ ఇప్పటికీ కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు అభివృద్ధి పొందాయి. ప్రతిదానికి రుజువులు కావాలి అంటారు శాస్త్రవేత్తలు. వాడి చేత కూడా నమ్మించాడు. ఏమని? గ్రహాంతర జీవులున్నారు, గ్రహాంతరవాసులు ఉన్నారు అని. శాస్త్రవేత్తలు అంత సులభంగా ఏ అబద్ధాన్నైనా నమ్ముతారని మీరు అనుకుంటారా? మేమైతే ఏదో పామరులము, శాస్త్రవేత్తలు గొప్పవారు, ఎన్నెన్నో సూత్రాలు, ఎన్నెన్నో పుస్తకాలు చదివి, ఎన్నెన్నో పరిశోధనలు చేసి వారు ప్రతిదానికి కూడా హేతు అడుగుతారు. వారు అంత సులభంగా లోకంలో అయినా సరే ఏ అబద్ధాన్ని నమ్మరని మీరు అనుకుంటారు కదా. కానీ శాస్త్రవేత్తలలో మెజారిటీ భాగాన్ని ఒక అబద్ధాన్ని నమ్మించేసిందండి అపవాది. ఏంటి అబద్ధం? గ్రహాంతర జీవులు ఉన్నారు, గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్పి ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. చూడండి, అబద్ధం వేళ్ళూనిగిపోయింది, అబద్ధం వేళ్ళూనిగిపోయింది అబద్ధం. అలాగే జ్యోతిష్యం, చేతిరేఖలను చూచి నీ భవిష్యత్తు ఏంటో చెప్పేస్తాను, నక్షత్ర కదలికలను బట్టి నీ భవిష్యత్తు ఏంటో చెప్పేస్తాను, నీకొక రాశిని ఇచ్చేస్తాను, నువ్వు పుట్టిన సమయాన్ని బట్టి నీకు ఒక రాశిని ఇచ్చేస్తాను, ఆ రాశిని బట్టి నీ యొక్క కాలగతి ఏంటో చెప్పేస్తాను. ఇదంతా ఒక అబద్ధం, దీనికి ఆధారం ఉండదు, అంతా కూడా ఒక అబద్ధం. ఇటీవల కాలంలో చాలామంది జ్యోతిష్యులు తప్పుకుంటున్నారు, ఆ వృత్తి నుండి తప్పుకుంటున్నారు. ఎందుకంటే చేత్కారాలు, మనుషుల నుండి చేత్కారాలు వారికి ఎదురవుతున్నాయి కనుక ఇంకెప్పుడు భవిష్యత్తులో ఇటువంటి మాటలు చెప్పను బాబు, దీనికి నమస్కారం అని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అందులో నిజాయితీ లేదు, అందులో హేతువు లేదు. ఏదో చెబుతున్నారు, కొన్ని నిజం అవుతున్నాయి, కొన్ని అబద్ధం అవుతున్నాయి. ఏదో గాలి మాట. ఎన్నికల్లో ఇతను నెగ్గుతాడని, లేకపోతే ఆ రాజకీయ పార్టీ అధికారంలోనికి వస్తుందని, ఈ క్రికెట్ టీం నెగ్గుతుందని, ఈ ఫుట్బాల్ టీం నెగ్గుతుందని ఏవో జ్యోతిష్యాన్ని బట్టి లెక్కలు కడుతున్నారు.
వ్యక్తిగతంగా మనుషులకైతే అవి వెలుగులోనికి రావు. కానీ ఎప్పుడైతే వీరు అందరికీ తెలిసినటువంటి విషయాలను గురించి మాట్లాడడం ప్రారంభించారో ఇప్పుడు విషయం అందరికీ తెలుస్తోంది గనక వారు బాహాటంగా నిందలకు గురవుతున్నారు కనుక కొంతమంది తప్పుకుంటున్నారు, కానీ కొంతమంది ఇంకా ఆ అబద్ధాన్నే వెంబడిస్తున్నారు. జ్యోతిష్యం అనేది ఒక అబద్ధం, కానీ ఆ అబద్ధం కూడా ఈరోజు వేళ్ళూనుకుపోయింది. చూడండి, చాలా దేశాలలో వేళ్ళూనుకుపోయింది. అలాగే దొంగ బాబాలు బాబా అవతారం ఎత్తుతూ ఉంటారు. ప్రజలు ఎక్కువగా వేటిని కోరుకుంటున్నారో వారు పసిగడుతూ ఉంటారు. ఆ అవసరాలు తీరుస్తామని మేము దేవుడు పంపగా వచ్చినటువంటి అవతార పురుషులమని ప్రజల చేత నమ్మిస్తారు. దొంగ బాబాలు వారు కూడా అబద్ధం మీదే నిలబడతారు. ఇటువంటివి ఎన్నెన్నో ఈరోజు సమాజంలో ఈ అబద్ధాలన్నీ కూడా ఏమయ్యాయి? వేళ్ళూనుకుపోయాయి. వాటిని పెకలించటం కష్టమైపోయింది. ఆ అబద్ధాన్ని నమ్మించాడు అపవాది అయినవాడు. అపవాది అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు ప్రారంభికుడు అపవాది. మరి దేవుడు సత్యవంతుడు. దేవుని కుమారుడు ఇదిగో ఈ అపవాదిని లయపరచుటకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని సువార్త ద్వారా అపవాది యొక్క బండారం బయటపడుతోంది తప్ప ప్రపంచంలో ఇంకెవరైనా అపవాది బండారాన్ని బయటపెడుతున్నారా? ఇంకెవరైనా? అపవాది ఇదిగో ఈ అబద్ధమునకు సృష్టికర్త అని చెప్పి బాహాటంగా తెర మీద అపవాదిని చూపించగలుగుతున్నారా ప్రపంచంలో ఇంకెవరైనా? దేవుని కుమారుని బోధ తప్ప, ఇదిగో దేవుని కుమారుని బోధ ఇదే, ఈ బోధ తప్ప ఇక ప్రపంచంలో ఏది కూడా అపవాది యొక్క రంగును బయట పెట్టలేదు. దేవుని కుమారుడే అపవాదిని లయము చేస్తాడు, అంతమొందింపచేస్తాడు. ఆయనే రెండవ రాకడలో మరలా తిరిగి వచ్చినప్పుడు అపవాదిని, వానిని వెంబడించినటువంటి దురాత్మల సమూహమును, అలాగే వాడిని వెంబడించినటువంటి మనుష్యులలో అనేక మంది అనీతిమంతులను నిత్య నరకాగ్నికి పంపిస్తాడు, అగ్నిగుండములో పడవేస్తాడు. కనుక ప్రియులారా, దేవుడు సత్యవంతుడు, దేవుడు ఎప్పటికీ సత్యవంతుడు. అపవాది అయిన వాడు అబద్ధమునకు ప్రారంభికుడు, అబద్ధమునకు జనకుడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని అమూల్యమైనటువంటి మాటల ద్వారా దేవుడు సత్యవంతుడు, సత్యమునకు ప్రారంభం దేవుడు, దేవునిలో అబద్ధం ఏమీ లేదు అని మనం తెలుసుకుందాం. యోహాను గారి యొక్క మొదటి పత్రికలో 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దేవుని కుమారుడు రావటంలో పరమార్థం ఏంటి? మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెను. సత్యవంతుడెవరు? పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. మరి అపవాది ఎవరు? అబద్ధికుడు, వాడు అబద్ధమునకు ప్రారంభికుడు. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు లోకమునకు వచ్చాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవము. ఆయనను మనకు బయలుపరచవలెనని, ఆయన సత్యవంతుడు అని మనకు తెలియపరచవలెనని, ఆ సత్యవంతుని యందు మనలను ఉంచవలెనని యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వచ్చారు అని ఈ వాక్య భాగం మనకు సెలవిస్తుంది. కనుక ఈ చక్కని వాక్య వివరణ ద్వారా మనము అబద్ధకుని యందు కాదు, సత్యవంతుని యందు నిలవాలి. ఆ సత్యవంతుని యందు మనం నిలవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము రక్షణను పొందాలి అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత యోహాను సువార్తకు మనం వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యం నుండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అసలు దేవుని దగ్గర ఎక్కడైనా అబద్ధం ఉందండి? దేవుడు అబద్ధానికి ప్రారంభం అని కొంతమంది మూర్ఖులు అనుకుంటున్నారు ఏంటండి? అంటే అపవాది అయిన వాడు వాడిలో ఉన్నటువంటి అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికి, దేవుని మీద నేరం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అయితే నిజమేంటో చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము.
యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ప్రార్థన చేస్తూ ఏమని అడుగుతున్నారు చూడండి. ఇదిగో నీ మనుష్యులను, నీవు ఏర్పరుచుకున్నటువంటి వారిని, నీ లెక్కలలో ఉన్నటువంటి వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయుము. నీవు సత్యవంతునివి తండ్రి, నీ యందు అబద్ధమే లేదు, నీ యందు అబద్ధమే లేదు. నీవు సత్యవంతునివి, నీ యందు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు మాట్లాడితే నీ నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట సత్యము తండ్రి, నీ వాక్యమే సత్యము. ఇంకా చూడండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇదిగో నీవు నన్ను ఎలాగైతే పరలోకంలో నుండి భూలోకానికి పంపించావో, నేను ఇదిగో నీవు ఏర్పరచుకున్నటువంటి నీ పిల్లలను, నా శిష్యులుగా ఉన్నటువంటి నీ పిల్లలను ఈ లోకములో అనేక మంది చెంతకు వెళ్ళి సత్యమును ప్రకటించమని పంపిస్తున్నాను. వారి నిమిత్తము నన్ను నేను కూడా సత్యమందు ప్రతిష్ఠ చేసుకున్నాను, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేశానని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువులో సత్యమే ఉన్నది, అబద్ధం లేదు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన యందు కొంచెము కూడా అబద్ధము లేదు. ఆయన సత్యమందు ప్రతిష్ఠింపబడి తన బోధ ద్వారా తన మార్గములో మనలందరినీ కూడా సత్యములో ఆయన ఉంచుతున్నారు, సత్యమందు ఆయన ప్రతిష్ఠ చేస్తున్నారు. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వాక్యం నుండి మనం చూడగలిగితే, ఆయనకు శిక్ష విధింపనై ఉన్నటువంటి రోమియుల గవర్నర్ అయినటువంటి పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారో చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వాక్యం నుండి, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. నేను ఈ లోకమునకు రాకపోతే దేవునిలోనే అబద్ధం ఉందని చాలామంది అనుకుని అలాగే మరణిందురు, సత్యము వారికి దూరంగా ఉండిపోవును. కానీ నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. నేను రాజునే, సత్య సంబంధి అయిన రాజును నేను అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. చూడండి, నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. ఇందుకోసమే వచ్చాను నేను, దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి నేను వచ్చాను. ఇదిగో అపవాది అయిన వాడు, అబద్ధమునకు జనకుడు, వాడే ప్రారంభికుడు అని నేను ప్రజలకు బాహాటంగా వాడిని గురించి చెప్పటానికి, వాడిని లయపరచడానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇందు నిమిత్తమే నేను లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. ఈరోజు మీరు సత్య సంబంధులుగా ఉన్నారా? అయితే యేసుక్రీస్తు ప్రభువు మాటలు వింటారు, ఇదిగో ఈ బోధ వింటారు, సత్యములోనికి వస్తారు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడతారు. మరి ఆయన మాట వినని వారు దేవుని మీదే నేరం నెడతారు. ఏమని? ఇదిగో అబద్ధాలు మనుషులలో ఉన్నాయంటే మనుషులను దేవుడే పుట్టించాడు కనుక ఈ అబద్ధాలను కూడా దేవుడే పుట్టించాడేమో అని చెప్పి దేవుని మీదే నేరం నెట్టేటువంటి తప్పుడు విధానంలోనికి మనుషులు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మాటలు వింటారో అప్పుడు వారికి ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత ఏంటంటే, అబద్ధమునకు పుట్టినిల్లు దేవుడు కాదు, దెయ్యం, అపవాది, సాతాను, వీడు అబద్ధమునకు జనకుడు. ఒకవేళ మనం అబద్ధము ఆడేమంటే, ఒకవేళ మనము అసత్యమును వెంబడించామంటే, ఒకవేళ మనం అక్రమంలో ఉన్నామంటే, ఒకవేళ మనం అన్యాయస్తులుగా చలమణి అవుతున్నామంటే మనం దేవుని సంబంధులము కాము, ఇదిగో ఈ అపవాది సంబంధులము, వీడికి పుట్టినట్టుగా మారిపోతున్నాం అని మనుషులు తెలుసుకోవాలి. ఆ విషయాలను చక్కగా నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు సత్య సంబంధిగా, సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వానిగా వచ్చారని మనకు అర్థమవుతుంది. అలాగే కీర్తనల గ్రంథంలో కొన్ని మాటలను మనం చూడగలిగితే దేవుని వాక్యము పూర్తిగా సత్యమని మనకు తెలుస్తుందండి. చూడండి, 119వ కీర్తన 160వ వాక్యాన్ని మీరు చూడండి. 119వ కీర్తన 160వ వాక్యం, నీ వాక్య సారాంశము సత్యము. దేవుని వాక్యము యొక్క సారాంశము, దేవుని వాక్యము యొక్క సారాంశము, భావము సత్యము.
ఆయన వాక్యంలో అబద్ధం లేదు. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. నీ వాక్య సారాంశము సత్యము కనుక ఆ సత్యము నిత్యము నిలుచును. నీ న్యాయ విధులు, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అని కీర్తనాకారుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే 33వ కీర్తన 4వ వాక్యాన్ని కూడా చూడండి. 33వ కీర్తన 4వ వాక్యం, యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయనలో అబద్ధం లేదు. అపవాది అయిన వాడు అబద్ధానికి ప్రారంభం, అంతే తప్ప దేవుడు కాదు. దేవుని వాక్యము యథార్థమైనది, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన జరిగించే కార్యములు కూడా నమ్మకమైన కార్యములు, అపనమ్మకంతో కూడుకున్నవి కావు, అనిత్యమైనవి ఆయన దగ్గర ఉండవు. ఆయన సత్యముతో నిండిపోయినవాడు, యథార్థతతో నిండిపోయినవాడు. ఆయన వాక్యమంతా యథార్థతతోనే నిండి ఉన్నది. కనుక ప్రియులారా, ఈ విషయాలన్నిటిని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని మాట అనగా సత్యము, దేవుని యొక్క మాటల సారాంశము సత్యము, దేవుని న్యాయ విధులన్నీ నమ్మకమైనవి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు సత్యవంతుడని లోకానికి ప్రకటించటానికి లోకానికి వచ్చారు. సత్యమందు ఆయన ప్రతిష్ఠ చేయబడ్డారు. దేవునిలో అనేక మందిని ఆయన ప్రతిష్ఠ చేశారు, సత్యమందు ప్రతిష్ఠ చేశారు. వారే దేవునికి పిల్లలయ్యారు, వారే దేవుని కొరకు బ్రతికిన వారయ్యారు. ఈరోజు మనము కూడా ఆ జాబితాలో ఉండటానికి ఇదిగో సత్యమందు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రతిష్ఠ చేయబడుతున్నాం, సత్యమందు నడుచుకుంటున్నాం. ఇంకా ఎవరైనా సత్యమును గూర్చి తెలియని వారు ఈ మాటలు వింటూ ఉంటే వెంటనే వారు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారై అపవాదితో పూర్తిగా వారు సంబంధాలను తెంచుకొని దేవుని కొరకే బ్రతకవలసినదిగా నేను సూచిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇంకనూ మనము ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథానికి మనం వెళదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుడు ఎంత చక్కగా, అలాగే ఎంత పౌరుషంగా ఇక్కడ సత్యమును గురించి ఆయన మాట్లాడుతున్నాడో మీరు గమనించండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 9వ వాక్యం, సర్వజనులారా గుంపు కూడి రండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, సర్వజనులారా గుంపు కూడి రండి అని దేవుడు అంటున్నాడు. ఒక్కొక్కరుగా కాదు, గుంపు కూడి రండి, అందరూ ఒకసారి రండి. జనములు కూర్చబడవలను. ఒక్కసారి మాట్లాడతాను నేను, జాగ్రత్తగా వినండి. జనములు కూర్చబడవలను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. ఎవరైనా నావలే మాట్లాడగలరా అని దేవుడు అడుగుతున్నాడు. ఎవరైనా నేను చెప్పినట్టు చెప్పగలరా? పూర్వము నుండి జరిగినటువంటి సంగతులను నేను బోధించినట్టుగా ఎవరైనా బోధించగలరా? ఎవరికైనా అంతటి జ్ఞానం ఉందా? ఎవరిలోనైనా అంతటి సత్యం ఉందా? లేదు. లేదు గనక నేను చెప్పిన దానిని విని సత్యమే అని ఒప్పుకోవలసినదే అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు లోకానికి ఏం తెలుసు? పూర్వపు సంగతులు తెలుసా? సత్యమైనవి తెలుసా? యథార్థత తెలుసా? లేదు. అక్రమంలో ఉండిపోయాడు మనిషి, అన్యాయంలో ఉండిపోయాడు మనిషి. తన దృష్టికి ఏది మంచిది అనిపిస్తుందో దానినే మనిషి స్వీకరించాలనుకుంటున్నాడు తప్ప సత్యమైన దాని వైపు నేను తిరగాలి, సత్యమైన దానిని అనుసరించాలనేటువంటి ఆలోచన మనిషికి లేకపోయినది. కనుక అపవాదికి చాలా సులువుగా దొరికిపోతున్నాడు మనిషి. అబద్ధికునికి చాలా సులభంగా మనిషి దొరికిపోతున్నాడు. దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, చూడండి, నేను చెప్పిన దానిని మీరు సత్యమే అని విని ఒప్పుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వాక్యం, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఈ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇలా సత్యమును ప్రకటించిన వాడు ఎవడైనా ఉన్నాడా
అని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, జనములందరూ రండి, గుంపు కూడు రండి, సమాజముగా రండి. ఇదిగో పూర్వము జరిగినటువంటి యథార్థమైన సంగతులను నేను తెలియజేస్తాను, నా యందు సత్యమున్నది అని దేవుడు ఇక్కడ పలుకుతున్నాడు. ఏమంటే పూర్వము నుండి జరిగిన సంగతులను సత్యముగా ఆయన ప్రకటిస్తున్నాడంటే నిజముగా ఆయన సత్యవంతుడే. ఎందుకంటే ఎప్పటి నుంచో భూమి పుట్టినది మొదలుకొని, భూమి ఆకాశములు సృజింపబడినది మొదలుకొని దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవి స్థిరమైన సంగతులు, వాటిలో ఎటువంటి మార్పు లేదు. అవన్నీ కూడా సత్యమును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇవేవో ఒక రోజుకి 2 రోజులకి సంబంధించిన సంగతులు కాదండి. సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి సంగతులను దేవుడు సత్యముగా మనకు బోధిస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుడు నిజముగా సత్యవంతుడు, దేవుడు యథార్థవంతుడు. అపవాది అయిన వాడు ఏం చేస్తాడు? సుదీర్ఘమైనటువంటి సంగతులు మనకు చెప్పడు. ఇదిగో ఈరోజు రేపు నీకు లాభం వచ్చేటువంటి సంగతులని చెబుతాడు. శరీర సంబంధమైనటువంటి సంగతులను మాత్రమే వాడు చెబుతాడు. అంటే వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు పుట్టినిల్లు, వాడు అక్రమకారుడు అని మీరు వెంటనే అర్థం చేసుకోవాలి. అలాగే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యం, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడు సత్యవంతుడు. పూర్వకాలము జరిగిన సంగతులను మనకు చెప్పాడు. వర్తమానములో మనం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తున్నాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా ఈయన తెలియజేశాడు. ఈయన సత్యవంతుడు. ఎక్కడైనా ట్రాక్ మిస్ అయిపోయిందేమో చూడండి, ఎక్కడా లేదు. మనము ఎలా పుట్టాము, ఎందుకు పుట్టాము, ఇదిగో ఇప్పుడు మనము ఎవరి కొరకు బ్రతకాలి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ప్రతి దానిని కూడా మనకు వివరించిన వాడు పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు, ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు బయలుపరిచిన దేవుడు. ఇంతకు మించినటువంటి విషయం లేదు. ఇంతకు మించినది దుష్టుడే చెబుతాడు. వాడే అబద్ధికుడు కనుక అబద్ధాలు వాడు చెబుతాడు. దేవుడు సత్యమును ఒక సరళమైనటువంటి మార్గముగా మనకు నేర్పిస్తున్నాడు. ఇదిగో మీరు అపవాది సంబంధులుగా మారిపోయారు, మీకు కూడా రక్షణ సంకల్పాన్ని మీ ముందు ఉంచాను, వినండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మారు మనసునందండి, పశ్చాత్తాపపడండి, పాపమును విడిచిపెట్టండి, పరిశుద్ధతలో ప్రవేశించండి, మిమ్మల్ని రక్షిస్తానండి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనకు ఒక భరోసా కల్పిస్తున్నాడు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇక ఏ దేవుడైనా, ఏ మనిషికైనా, ఏ కాలమందైనా ఇచ్చాడా? మీరు చూడండి. ఎవరిని చూచినా, ఎవరిని కదిపినా సరే శరీర సంబంధమైనటువంటి భోగభాగ్యాలను గురించే మాట్లాడతారు. నీకు ఇచ్చేస్తాను బంగారాన్ని, నీకు ఇచ్చేస్తాను నోట్ల కట్టలను, నీకు ఇచ్చేస్తాను ఆస్తులు పాస్తులు, నన్ను నమ్ముకో, నాకు కొంత ఇచ్చేయి అనేవాడే తప్ప ప్రపంచంలో ఎవరైనా సరే ఇదిగో నీ రక్షణ ఇక్కడ ముఖ్యం, నీ ఆత్మను నేను కాపాడుతున్నాను, ఇదిగో నీవు పాపపు బంధకాలలో ఉన్నావు, నా కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు పంపించాను, ఆయన నీ నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నిన్ను రక్షించడానికే లోకానికి వచ్చాడు, ఇది సత్యము అని ఆయన ఘంటాపథంగా తెలియజేస్తున్నాడు. ఇందులో ఎటువంటి అరమరిక లేదు, ఇందులో ఎటువంటి అబద్ధమునకు తావు లేదు. దేవుడు ఎంతో చక్కగా, స్పష్టముగా, న్యాయముగా తెలియజేస్తున్నాడు. యథార్థమైన సంగతులను తెలియజేస్తున్నాడు. మీ మనస్సాక్షిని అడగండి, నేను ఈ మాటలు నమ్మొచ్చా అని ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మనస్సాక్షి చెబుతుంది నమ్ము, ఈ మాటలు యథార్థమైనవి అని మనస్సాక్షి చెబుతుంది. లేక ఏదైనా ఇతర భయానికి మీరు లొంగిపోయి దేవుని మాటలను వినకుండా వెళ్ళిపోయారా, మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. కనుక ప్రియులారా, ఈ ప్రపంచంలో అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. వారిని విడిచిపెట్టండి. మీరు సత్యమును అనుసరించాలి. మీ చేతనైనంత మట్టుకు అనేకులకి ఈ సత్యమును గూర్చి బోధించాలి. దేవుడు సత్యవంతుడు. దేవుని కుమారుడు సత్యమందు ప్రతిష్ఠ చేయబడి మనలను సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నాడు. అపవాది అయిన వాడు అబద్ధికుడు, అబద్ధమునకు ప్రారంభం వాడే. ఈ సంగతులన్నిటినీ చక్కగా మీరు నేర్చుకుని ఉన్నారని హృదయపూర్వకంగా నేను తలంచుచు ఇంతటితో ఈ పాఠ్యాంశమును నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్.
తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ ప్రేమ చేత, మీ రక్షణ సంకల్పమును బట్టి మహోన్నతమైనటువంటి సంగతులను గొప్ప విద్యగా, ఆత్మ సంబంధమైన జ్ఞానముగా మాకు నేర్పించుచున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా జీవితకాలం అంతయు ఈ మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని అబద్ధము తట్టు, అసత్యము తట్టు, అధర్మము తట్టు, అన్యాయము తట్టు మేము వెళ్లకుండా, మేము మీ వలన పుట్టిన వారము, మీ కొరకే బ్రతికి మీ సంబంధులుగానే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిత్యత్వమునకు అంగీకరింపబడే విధముగా జీవించగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. అబద్ధమునకు పుట్టినిల్లు, అబద్ధమునకు జనకుడు, అబద్ధికులుగా మనుషులందరినీ మార్చుచున్నవాడు ఇదిగో అపవాది అయినవాడు. నాయన, ఈ విషయాలను మాకు తెలియజేశారు. వాడికి దూరంగా ఉంటూ, వాడిని ఓడించుచు, వాడిని లయపరచుటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వారమై సాతానును యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదముల క్రింద పాదపీఠముగా చేయునంత వరకు మా జీవితకాలం అంతయు సత్యమందు ప్రతిష్ఠ చేయబడి సత్యమును మాత్రమే వెంబడించగలిగే గొప్ప ధన్యతను, కృపను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా బ్రతిమలాడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.